ఇండియా విమానాల్లో రద్దుతో పాటు సాంకేతిక లోపాలపై డీజీసీఏ ఫోకస్ పెంచింది. దీంతో ఎయిర్ ఇండియా అధికారులతో డీజీసీఏ అధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించారు. సాంకేతిక లోపాలతో పాటు విమానాల రద్దు గురించి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా అధికారులతో డీజీసీఏ వర్చువల్ మీటింగ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, ఎయిర్ ఇండియా విమానాల రద్దుతో పాటు సాంకేతిక లోపాలపై డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫోకస్ పెంచింది. దీంతో ఎయిర్ ఇండియా అధికారులతో ఈ రోజు డీజీసీఐ వర్చువల్ సమావేశం నిర్వహించింది. సమావేశంలో సాంకేతిక లోపాలతో పాటు విమానం రద్దు గురించి సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఇటీవల దేశంలో దాదాపు ఈ ఒక్కరోజే 4 విమానాలకు సంబంధించి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలు, అవి కూడా ఆ విమానాలకు సంబంధించి మొదట అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం రావడంతో రద్దు కావడం, అదేవిధంగా ఇక శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నేరుగా ముంబై చేరుకున్న విమానం ఒక్కసారిగా కోల్కతాలో ఎమరేట్స్ ల్యాండింగ్ కావడం, మరోవైపు ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే విమానం ఎయిర్ ఇండియా బోయింగ్ ఆ విమానం సంబంధించి మొత్తం 3 విమానాలకు సంబంధించి కూడా ఎట్ టైం ఒకే రోజు సాంకేతిక లోపాలు రావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఒక్కసారి అప్రమత్తమైంది. ఇక్కడ డీజీసీఏ ఎయిర్ ఇండియాకి సంబంధించిన అధికారులతోనే వర్చువల్ సమావేశం నిర్వహించారు. వర్చువల్ సమావేశంలో తలెత్తుతున్న సమస్యలతో పాటు ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న బోయింగ్ విమానాలు దాదాపు 34 బోయింగ్ విమానాలు భారత్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎయిర్ ఇండియాకి సంబంధించి వాటిని సాంకేతిక పరిజ్ఞానంగా కావచ్చు, దానికి సంబంధించి టెక్నికల్ ఫాల్ట్ తలెత్తకుండా చూడాల్సిన పడ్డది. ఎయిర్ ఇండియాతో పాటు డీజీసీఏ కూడా దీంట్లో చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా బోయింగ్ సంబంధించిన ప్రతినిధులు కూడా భారత్ లో ప్రస్తుతం బోయింగ్ విమానాల పనితీరును వారంతా కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది కూడా డీజీసీఏ ఈ రోజు వర్చువల్ సమావేశంలో ఎయిర్ ఇండియా ప్రతినిధులకు కూడా వివరించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మరికొంత సమాచారం కూడా బయటకు రావాల్సి ఉంటుంది. అయితే దాదాపు ఇటీవలనే 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో దాదాపు 241 మంది ఆన్ బోర్డింగ్ లో ఉన్న ప్రయాణికులు చనిపోవడంతో మొత్తం డీజీసీ కూడా అప్రమత్తమైన కేంద్ర పౌర విమాన శాఖ కూడా దీనిపైన కొంత అధికారులతో కూడా చర్చిస్తుంది.